ఈ వారం 3 సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాయి. మంచు మనోజ్ గుంటూరోడు, రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, విజయ్ దేవరకొండ ద్వారక. ఈ 3 కూడా మీడియం సినిమాలే. ప్రమోషన్ విషయంలో గుంటూరోడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త కంటే విజయ్ దేవరకొండ ద్వారక సినిమా స్పీడ్ గా దూసుకుపోతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని ఛానల్స్ లో ద్వారక సందడి కనిపిస్తోంది. అలాగే వెబ్సైట్లు మొదలుకొని యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజ్లు, ట్విట్టర్లు ఇలా అన్ని మాధ్యమాలను ద్వారక టీం చక్కగా వాడుకుంటోంది. దీంతో పోలిస్తే మిగతా 2 సినిమాలు ప్రమోషన్ వైజ్ గా వెనకంజలోనే కనిపిస్తున్నాయి. మనోజ్ అనుకుంటే మంచి పబ్లిసిటీ చేయగలడు. వీరిద్దరికంటే సీనియర్ మనోజ్. మరెందుకో కానీ ఆ స్థాయిలో జోరు చూపించడం లేదు. కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు కానీ గుంటూరోడు ప్రమోషన్ జోరు కనిపించడం లేదు. రాజ్ తరుణ్ విషయానికి వస్తే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్నాడు. యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. మరి ఆ నమ్మకంతో ఏమో గానీ ప్రమోషన్స్ ను పట్టించుకోవటం లేదు రాజ్ తరుణ్. కానీ విజయ్ దేవరకొండ పెళ్లి చూపులతో వచ్చిన క్రేజ్ ని వాడుకుంటూ దూసుకుపోతున్నాడు. అలాగే ఇటీవల అర్జున్ రెడ్డి టీజర్ తో సంచలనం రేపాడు విజయ్. ఇందులో లిప్ లాక్ కేసులు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ టీజర్ కూడా విజయ్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ జోరుతోనే ద్వారకాపై కావాల్సినంత హైప్ ని క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సినిమాకి పబ్లిసిటీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కంటెంట్ ఉన్నా సరైన పబ్లిసిటీ లేకపోతే జనాలకి చేరటం లేదు. ఇప్పుడు ఈ విషయంలో ముందంజలో ఉంది విజయ్ దేవరకొండ ద్వారక. మరి ఈ 3 చిత్రాల్లో బాక్స్ ఆఫీస్ విజేతగా నిలిచేదెవరో చూడాలి.